సో కింద చిన్న కొత్త బిగ్గెస్ట్ లూట్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క లూట్‌లో మీకు పర్ అకౌంట్ రూ. 200 సంబంధించిన ప్రాఫిట్ అనేది ఇన్‌స్టాంట్‌గా మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. సో దానికోసం మీరేం చేస్తారు, మీకు సంబంధించిన గూగుల్ పే యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా. సో గూగుల్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆఫర్స్ అని చెప్పి కనపడుతుంది కదా. సో అందరికి మీరు ఆఫర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆఫర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోలింగ్ చేయండి. కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నట్లయితే సో ట్యాప్ బ్యాక్ గెట్ ఫ్లాట్ రూ. 200 క్యాష్ బ్యాక్ అనమాట. ఓకేనా. సో అప్ టు కాదు, సో ఫ్లాట్ రూ. 200 క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇన్స్టెంట్‌గా రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరేం చేస్తారు, సింపుల్‌గా ఈ యొక్క ఆఫర్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే చూడండి, ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే మన దగ్గర డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటుంది కదా, మీ యొక్క డెబిట్ కార్డ్ చివరన వీసా లేదా మాస్టర్ కార్డ్ అని చెప్పి ఉంటుంది. ఓకేనా. సో అటువంటి డెబిట్ కార్డ్ని ఈ యొక్క గూగుల్ పే యాప్లో యాడ్ చేసుకొని ఏదైనా ఒక మొబైల్ నెంబర్కి మీరు ఒక రూ. 50 రీఛార్జ్ అనేది చేసినట్లయితే మీకు సో ఫ్లాట్ రూ. 200 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. అండ్ మీ దగ్గర పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ అండ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కార్డ్ ఇది ఉంటుంది కదా, ఆ యొక్క డెబిట్ కార్డ్ చివరన మీకు వీసా అని చెప్పి ఉంటుంది. వీసా కానీ లేకపోతే మాస్టర్ కార్డ్ కానీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తీసుకున్నట్లయితే మనకి చివరన వీసా అనేది ఉంది కదా. ఓకేనా. సో ఈ విధంగా మీకు కూడా వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆ యొక్క నేమ్తో డెబిట్ కార్డ్ లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క డెబిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరేం చేస్తారంటే కింద మనకి యాడ్ కార్డ్ అని చెప్పి కనపడుతుంది. ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక మీరు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన కార్డ్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు ఏ కార్డ్ అయితే యాడ్ చేస్తున్నారో వాళ్ళకి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కార్డ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒక కార్డ్ యాడ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, అండ్ సింప్లీకి మీరు క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ సింప్లీకి మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఓకేనా. ఈ విధంగా మీరు కార్డ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు, సింప్లీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక మనకి రీఛార్జ్ అని చెప్పి కనపడుతుంది కదా. సో 1 మినిట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మీరేం చేస్తారు, ఇక్కడ చూసుకున్నట్లు ఇక్కడ ఒక రూ. 50 అనమాట. ఓకేనా. మినిమం మీరు ఒక రూ. 50 సంబంధించింది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఒక రూ. 50 సంబంధించి రీఛార్జ్ ఇక్కడ నేను చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేనేం చేస్తాను, ఇక్కడ మనకి పక్కన టాప్ అప్ అని చెప్పి కనపడుతుంది కదా, సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను రూ. 50 అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరేం చేస్తారు, ఇప్పుడు మీరు కార్డ్ యాడ్ చేస్తారు కదా. ఓకేనా. సో ఆ యొక్క కార్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పే అని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒక రూ. 50 రీఛార్జ్ చేస్తారు కదా. రీఛార్జ్ చేసిన తర్వాత ఇక మనకి కింద రివార్డ్స్ అని చెప్పి కనపడుతుంది కదా. సో మీరేం చేస్తారు, సింపుల్గా మీరు రివార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరేం చేస్తారు, సింప్లీ ఒక స్క్రాచ్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇన్స్టెంట్గా ఇక్కడ నాకు సో రూ. 200 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ నాకు రిసీవ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా. సో ఎవరు మీ చేయకండి, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఉందో సో వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళండి, మీకు సంబంధించిన కార్డ్ అనేది యాడ్ చేసుకుని ఏదైనా ఒక మొబైల్ నెంబర్కి జస్ట్ ఒక రూ. 50 పెట్టి రీఛార్జ్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా రూ. 200 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.